ఆర్థిక శాఖ మనకు కావాల్సిన వాళ్ళకి ఫండింగ్లు ఇచ్చుకోవచ్చు, ఉమ్, బిల్లులు క్లియర్ చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, ఉమ్. దానికోసం ఆశిస్తుండొచ్చు. అంటే అజిత్ పవార్కి ఆర్థిక శాఖ ప్లస్ డిప్యూటీ సీఎం. అజిత్ పవార్కి ఆర్థిక శాఖ డిప్యూటీ సీఎం, ఈయనకి రెవెన్యూ శాఖ డిప్యూటీ సీఎం అనమాట. అదే అంటే ఇంకా ఇద్దరు డిప్యూటీ సీఎం ఇంకా. అంటే ఇద్దరికి సమన్యాయం చేసిన ముగ్గురు కూడా మంచి తలకు ఒక్కొక్క మంచి శాఖ నట్టు పెట్టుకున్నట్టు. ఇంకోటి స్పీకర్ బీజేపీ దగ్గర అట్టు పెట్టుకుంది, శాసన మండలిలో స్పీకర్ వీళ్ళకి అప్పచెప్పింది. ఓకే, ముగ్గురిని బొజ్జగించింది. కానీ ఒకటి సార్, భవిష్యత్తులో మహారాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తాయి, బీజేపీ ఆ తరహా వ్యూహం రచించడానికి ఎన్నాళ్ళు పడుతుంది అనే చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే అక్కడ ఎన్సీపీ, శివసేన, బీజేపీ, ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ, ఇలా చూసుకున్నప్పుడు ఆ తరహా రాజకీయాలైనా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో చూడగలుగుతామా? ఆ ఛాన్స్ ఉండదు. మీరు అసలు దీన్ని ఎట్ట కంపేర్ చేస్తారండి? అక్కడ ఏంటంటే చీలు వచ్చారు, ఇప్పుడు తెలుగుదేశాన్ని చీల్చి వచ్చేది ఎవరు, జనసేన చీల్చి వచ్చేది ఎవరు? అజిత్ పవార్ చీల్చి వచ్చాడు ఎన్సీపీని, షిండే శివసేన చీల్చి వచ్చాడు. ఇక్కడ అట్ట చీల్చి ఎందుకు వస్తారు ఎవరైనా సరే? మూడు అంటే ఆ లెక్కలోకి రాదు కదా. రెండోది అసలు అక్కడ దానికి ఇక్కడ దానికి సంబంధం లేదు. అక్కడ బీజేపీ స్ట్రాంగ్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా. అంటే ఒకప్పుడు శివసేన స్ట్రాంగ్గా ఉండేది, శివసేన నుండి యువతలకి చీల్చుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, అంటే తను సొంతంగా ఎదుగుతూ వచ్చిన